దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్గా మరి వెంకట మురళి గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మన ఒక దివ్యాంగుల సమస్యల మీద ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి మనకే దివ్యాంగులకి సహాయపడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మన బాపట్ల గద్రుల స్కూల్లో మరి మంచాలు బెడ్లు లేవని చెప్తూ ఉన్నాం. దాని మీద సార్ వెంటనే అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దానితోపాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము బాపట్ల జిల్లాలో కూడా 3 రోజులు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాం. దాని మీద కూడా వెంటనే స్పందించి మరి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతోపాటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబం అని కొద్దిగా ఈ ఒక పథకం పెట్టి ఉన్నారు. దీంట్లో కూడా దివ్యాంగులు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఆయన కూడా మరి మాకు అనుకూలంగా స్పందించి దాని మీద అప్లై చేసుకోమని కూడా చెప్పుకున్నాడు. మా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, పేద దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి P4 పథకం అంటే బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే అభివృద్ధి చేయడానికి వాళ్ళకి సహాయం చేయడం కోసం ఉన్నారో ఆ ఒక్క విధానంలో అప్లికేషన్ పెట్టుకోమన్నారు. కాబట్టి ఈరోజు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైన పెద్ద ఆయనకి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. దీనన్నిటి మీద స్పందించి ఉన్నారు. ఇంతవరకు కూడా బాపట్ల జిల్లాలో కలెక్టర్లుగా వచ్చిన వారు కూడా దివ్యాంగుల సమస్యల మీద ఇంతవరకు కూడా ఎవరు కూడా మన వెంకట మురళి గారు పెద్ద ఆయన స్పందించినట్టుగా ఎవరు స్పందించలేదు. మరి దివ్యాంగులు ఆయనకి ఒకటే మేము ఆశిస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలు చల్లగుండి మా యొక్క దివ్యాంగులకి ఎక్కడే కాదు ఎక్కడైనా అందరికీ ఉపయోగపడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.